ఈ రోజు నెల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనబోలు శ్రీధర్ రెడ్డి గారు పండ్ల మార్కెట్లో జరిగే అభివృద్ధి పనులు పరిశీలించడమైనది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు బాగా చేయాలని శ్రీ హరినారాయణ రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మరియు కాంట్రాక్టర్లకు తగు సూచనలు ఇవ్వడమైనది. మీరు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరడమైనది. చైర్మన్ గారు మాట్లాడుతూ మార్కెట్లలో అభివృద్ధి పనులు ఇంత త్వరగా మంజూరు అగుటకు అనునిత్యం మా పాలక మండలికి తగు సూచనలు ఇస్తూ ముందుకు నడుపుతున్న రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి మరియు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నగారికి మా పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ముక్కం సాయి లక్ష్మణ్ గారు, బీతతాటి సుధాకర్ గారు, ఈగ సురేష్ గారు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి అజీజ్ గారు, పండ్ల మార్కెట్ అసోసియేషన్ జిలాని గారు, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం శ్రీనివాసులు గారు హాజరై అభివృద్ధి పనుల విషయం తెలియజేయడమైనది. ఏం కావాలి? వీడియోగ్రాఫర్ కూడా తీసా. ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎం సాయి లక్ష్మణ్ నేను ఈరోజు మొన్న ఈ సిమెంట్ రోడ్డు మౌలిక వసతులు అభివృద్ధి కోసం కోటమిరెడ్డి శ్రీనివాసులు గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనిలో పనిగా శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పళ్ళ మార్కెట్కి ఒక సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డుని వేసేదానికి కారణం శ్రీధర్ రెడ్డి గారు, మా ఏఎంసీ చైర్మన్ గారు మనబోలు శ్రీధర్ రెడ్డి గారు, మార్కెటింగ్ శాఖ వారు శ్రీనివాసులు గారు సెక్రటరీ గారు, మేమందరం దీన్ని చూసుకొని మొన్న ఈ సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకి మేమందరం ఇక్కడ ఉండడం జరిగింది. మా అందరి సమక్షంలో శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అనగా ఈరోజు 6వ తేదీ ఈరోజు ఫిబ్రవరి 6, 2026 మా ఏఎంసీ కమిషనర్ గారు మనబోలు చైర్మన్ గారు మనబోలు శ్రీధర్ రెడ్డి గారు దీన్ని వెరిఫికేషన్కి రావడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు ఎట్లున్నాయి అని చూద్దామని చెప్పని దానికోసరంగా ఈరోజు మా చైర్మన్ గారు రావడం జరిగింది శ్రీధర్ రెడ్డి. ఇవన్నీ చూసుకున్నాము. ఇక్కడ నీళ్లు అవన్నీ కూడా పడుతున్నాము. సిమెంట్ రోడ్డు బాగా వేసారని చెప్పి మేము అనుకుంటున్నాము. నాణ్యత కూడా బాగుందని మా చైర్మన్ గారు చెప్పడం జరిగింది, సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. పని బాగా జరిగింది. ఈ పని ఇంత సులభంగా ఇంత ఈజీగా జరగదని మేము ఫస్ట్లో అనుకోలేదు. శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రోద్బలంతో ఆయన ఆదేశాల ప్రకారంగా దీన్ని ఆగమేఘాల మీద ఈ సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పళ్ళ వ్యాపారస్తులందరూ, పళ్ళ వ్యాపారస్తుల అసోసియేషన్ ప్రెసిడెంట్ జిలాని గారు, సెక్రటరీ శరత్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దీన్ని పరిశీలించడం జరిగింది. ఇది వేసిన దానికి మేము మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా డిఈ సార్ ఆదేశాల మేరకు ఈ వర్క్ పూర్తి చేసిన కాంట్రాక్టర్లందరికీ మా పాలక మండలి సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎన్నో అవాంతరాలు దాటుకొని ఈరోజు ఇక్కడ కాంక్రీట్ రోడ్డు పూర్తి చేసినందుకు మా ఇంజనీరింగ్ బృందానికి అలాగే కాంట్రాక్టర్లకి మా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దీనికి అనునిత్యము రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి సీతారెడ్డి గారు అలాగే వాళ్ళ బ్రదరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మార్కెట్ కమిటీ తరఫున ఒక కార్యదర్శిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ ఈ పండ్ల మార్కెట్ ఇంత త్వరగా అభివృద్ధి చెందిన దానికి మా రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారికి, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి అభివృద్ధి ఈ విధంగా శరవేగంగా జరగడానికి కారణం కూడా మా చైర్మన్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు కృషి కూడా ఎంతో ఉంది. ఇక్కడ వ్యాపారులు త్వరగా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు మొదలు పెట్టవలసిందిగా మా పాలక మండలి తరఫున, అదేవిధంగా ఎంతో అభివృద్ధికి ఇది ఫస్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలు పెట్టాల్సి కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.